నిర్మల్ జిల్లా రైతులను అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి ఖానాపూర్ మార్కెట్ యార్డ్లోని వడ్లు, మొక్కజొన్న ధాన్యం తడిసింది. కొనుగోలు చేసిన వడ్లను సైతం అధికారులు తరలించడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. సారంగపూర్, బీరవెల్లి గ్రామాల్లోని మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నిర్మల్ జిల్లా రైతులను అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి ఖానాపూర్ మార్కెట్ యార్డ్లోని వడ్లు, మొక్కజొన్న ధాన్యం తడిసింది. కొనుగోలు చేసిన వడ్లను సైతం అధికారులు తరలించడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. సారంగపూర్, బీరవెల్లి గ్రామాల్లోని మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. మండలం మాది ఇక్కడ మా ఖానాపూర్ యార్డ్లో మేము వడ్లు పోసుకున్నామండి. ఖానాపూర్లో చూసినట్లయితే మేము గత వారం కింద మాది మ్యాచర్ వచ్చింది. 4 రోజులు అవుతుంది. 10వ నంబర్ మ్యాచర్ వచ్చినా కానీ ఇప్పటివరకు కాంటా ఇవ్వలేరు, వడ్లను జోకుతలేరు. మాది ఇప్పటికీ రైతులు చాలా నష్టపోతున్నాం. అకాల వర్షాల ద్వారా మొత్తం వడ్లు నానిపోయాయి. ఇక్కడ అమ్మాలోళ్ళు ఇంకా అనుకూలంగా లేరు. మరి పంటని కూడా కొనుగోలు చేస్తలేరు. అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఇలా రైతులు మొత్తం నష్టపోయారు. దీని గురించి అధికారులు మాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. ఇక్కడ అమాలీసు అంతకుముందే ప్యాడీ ఓపెన్ కాకుండా ముందే అమాలీసు గురించి కూడా మాట్లాడుకొని అన్ని ఇది చేసుకున్నాము. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వల్ల తొందరగా అన్లోడ్ కాక కాట వేసినాయి మా దగ్గరనే ఉండిపోతున్నాయి. మెయిన్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఒకటి ఉన్నది. అమాలీసుడు లేరంటున్నారు రైతులు. లేదు సార్, తెప్పించినాము. అతను అడ్వాన్స్ తీసుకుని వేరేకాయ పంపిస్తున్నాడు మా అమ్మాలి అతను. మా దగ్గర కావాలంటే మేము ఎన్నిసార్లు ఇచ్చినవి కూడా డబ్బులు కూడా మా దగ్గర ఉన్నాయి. అతను ఇక వస్తున్నారు అనుకుంటా వేరేకాయ కమిషన్ చేసుకుంటూ మాట్లాడుకొని వేరేకాయ పంపిస్తున్నాడు.